వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష. రామగుండంలో ఆధునిక థర్మల్ పవర్ ప్లాంట్, ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ దగ్గర విద్యార్థుల ఆందోళన, శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి సమీక్ష. ఇలాంటి వార్తల్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్లో చూద్దాం. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నిలిపివేసిన వ్యవసాయ పథకాలేంటి, అందుకు గల కారణాలను డిప్యూటీ సీఎం సమావేశంలో వ్యవసాయ అధికారులను కోరారు. కేంద్ర ప్రభుత్వంతో మ్యాచింగ్ ద్వారా వచ్చే పథకాలు, నిధులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రాబోయే రోజుల్లో పెరుగుతున్న బడ్జెట్ పై డిప్యూటీ సీఎం సమీక్ష చేశారు. ఆయిల్ ఫామ్ సాగులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై చర్చించారు. రామగుండంలో 800 మెగావాట్ల ఆధునిక థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో థర్మల్ పవర్ స్టేషన్ నిర్మించాలని ప్రభుత్వం భావించినట్లు ఆ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులకు భట్టి వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తి చేస్తామన్నారు. పిట్ హెడ్ ప్లాంట్ ను సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, విప్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్, ఠాగూర్ సింగ్, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు భట్టి విక్రమార్కకు వినతిపత్రం ఇచ్చారు. గన్నవరంలో ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజీ దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగారు. వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్ పీవీఎస్ కిషోర్ విద్యార్థులను వేధిస్తున్నారంటూ గత 3 రోజులుగా కళాశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కాలేజీ హాస్టల్లో కనీస సదుపాయాలు కల్పించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేట్ డీన్ ను నిలదీస్తున్న విద్యార్థులను టార్గెట్ చేస్తూ వారిపై తల్లిదండ్రులకు తప్పుగా ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. డీన్ కిషోర్ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. కాలేజీ యాజమాన్యం వేధింపులు, ఇబ్బందులను వివరిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు మెయిల్ పంపామని తెలిపారు. శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా ఉన్నారన్నారు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి. శ్రీశైలంలోని పరిపాలనా భవనంలో దేవస్థానం ఈవో పెద్దిరాజు, ఆలయం సిబ్బంది, ఇంజనీర్లతో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలయంలో పనిచేసే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. శ్రీశైలంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ముఖద్వారం దగ్గర 4 లేన్ల రహదారులను ఏర్పాటు చేసేలా ఇంజనీర్లు ప్లాన్ చేయాలని అధికారులకు సూచనలు చేశారు. సెక్యూరిటీ కానీ తర్వాత అవుట్సోర్సింగ్ అందరూ కూడా ఇంచుమించుగా 1400 మంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని త్యాగరాజ్ మార్గ్లోని వెంకయ్యనాయుడు ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. 3వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంకయ్యనాయుడును కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా వారిద్దరూ జాతీయ ప్రయోజనాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. వీరిద్దరి భేటీపై మోడీ ట్వీట్ చేశారు. తాను వెంకయ్యనాయుడును కలిశానని, ఆయనతో దశాబ్దాలుగా పనిచేసే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు. భారతదేశ పురోగతి పట్ల వెంకయ్యనాయుడు వివేకం, అభిరుచిని తాను ఎప్పుడూ ప్రశంసిస్తుంటానని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బొడసకూరులో నిర్మిస్తోన్న వంతెన, రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 9 కోట్ల రూపాయలతో నిర్మిస్తోన్న బొడసకూరు బెండమురులంక బ్రిడ్జి, రోడ్డు నిర్మాణాలు పరిశీలించి కింది స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. కేవలం 25 రోజుల్లో బ్రిడ్జి పనులు రికార్డు స్థాయిలో పూర్తి చేసిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులను కలెక్టర్ హిమాంశు శుక్లా అభినందించారు. వేగంగా పనులు చేయిస్తోన్న పంచాయతీరాజ్ ఈఈ, డీఈలపై ప్రశంసలు కురిపించారు. త్వరలోనే పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి బ్రిడ్జిని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు జిల్లా కలెక్టర్ శుక్లా.